దాదాపుగా 2.5 గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించి అందులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ఆ మీదట కొంతసేపు జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబు చెప్పే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఆయన మొత్తం మీడియా సమావేశం అంతా కూడా చంద్రబాబును ఉద్దేశించే మాట్లాడారు. బీజేపీని కానీ పవన్ ని కానీ ఏమీ అనలేదు. బాబునే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని ఆయన సందర్భంగా పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు. 2029లో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ కూటమి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినా కూడా తిరిగి ప్రభుత్వం అధికారంలోకి తెస్తామని చెప్పుకొచ్చారు. అందువల్ల పీపీపీ విధానంలో టెండర్లు వేసి ఎవరైనా దక్కించుకుంటే వారు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఒక పాత్రికేయుడు జగన్ ని ఉద్దేశించి ఆసక్తికరమైన ప్రశ్నని సంధించారు. మీరు అధికారంలోకి వస్తామని అంటున్నారు, కానీ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో రానీకుండా చూస్తామని పవన్ అంటున్నారు కదా అని ప్రస్తావించారు. దానికి బదులిచ్చిన జగన్, పవన్ చూసేదేమిటి స్వామి అని ఆ విలేకరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పైన దేవుడు, తమ వెంట ఉన్న ప్రజలే అన్ని చూస్తారు అని జగన్ తన మీడియా ప్రసంగాన్ని ముగించారు. జగన్ ఎప్పుడూ చెప్పేది అదే ఉంటుంది. 2014 నుంచి ఆయన అదే మాట అంటూ వస్తున్నారు. పైన దేవుడున్నాడు, ప్రజలు ఉన్నారు, వారే అన్ని చూస్తారు అని చెప్తూ ఉంటారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటూ ఉన్నారు. దేవుడు, ప్రజలు తనకు ఈసారి తప్పకుండా అధికారం కట్టబెడతారు అన్న నమ్మకం అయితే ఆయనలో ఉంది అని మాటల బట్టే అర్థమవుతోంది అని అంటున్నారు. ఈసారి గురి తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా జగన్ భావిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పవన్ ఏ సందర్భంలో ఈ మాటలు అన్నారో కూడా చూడాలి. టీడీపీ కూటమి పొత్తు మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని అంటూ జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానికూడదని ఈ పొత్తులు కొనసాగిస్తామని చెప్పారు. అంటే ఈ పొత్తులు ఉంటే వైసీపీ రాదన్న రాజకీయ లెక్కలతోనే పవన్ ఈ మాట చెప్పారు. మరి ఆ విషయం అలా ఉంటే పొత్తులు పెట్టుకుని కూటమి ఒక్కటిగా వచ్చినా సరే 2029లో వైసీపీ తప్పకుండా గెలుస్తుంది అన్న ధీమా అయితే జగన్లో ఉందా అన్న చర్చ ఇప్పుడు సాగుతూ ఉంది. దానికి ఆయన 2 విషయాలు చెప్పారు. పైన దేవుడి దీవెనలు, ఓట్లేసే ప్రజల అనుకూలత ఉంటే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి. కూటమిగా వచ్చినా వైసీపీ ఈసారి గెలిస్తే జగన్ రికార్డ్ కొట్టినట్లే అని అంటున్నారు.